ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి టౌన్లో వివిధ చర్చిలలో మట్టల ఆదివారం వేడుకలు జరిగాయి. గుడ్ ఫ్రైడేకు ముందుగా జీసస్ జెరూసలేం పట్టణంకు వచ్చిన సందర్భంగా అక్కడి ప్రజలు స్వాగతం పలికిన సన్నివేశాలను జ్ఞాపకం చేసుకుంటూ సండే స్కూల్ పిల్లలు వీధులు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పార్క్ రోడ్లోని పాస్టర్ బి రవిప్రకాష్ ఆధ్వర్యంలో జరిగింది. ఇంకా ఏ అలీసమ్మ, దేవి తదితరులు పాల్గొని మాట్లాడారు. పార్క్ రోడ్డు ఇమ్మానుయేల్ చర్చి తరపున మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి చర్చిలో ఉన్నటువంటి చిన్న బిడ్డల ద్వారా ఈ యొక్క మట్టల ఆదివారపు కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవుడు కృపనిచ్చారు. మరి మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మట్టలు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం పురవీధుల గుండా జయోత్సాహంతో ఊరేగింపబడుచున్నప్పుడు ప్రజలందరూ కూడా దారి పొడుగున మట్టలు పరిచి హోసన్నా జయము హోసన్నా జయమంటూ మరి దేవుడిని ఎంతగానో స్తుతించి గణపరిచారు. మరి ఈరోజు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మట్టల ఆదివారపు రోజున కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిదను విప్పి నా యొద్దకు తీసుకుని రండి, ఎవరైనా మీకు ఏదైనా అడిగితే అది ప్రభువునకు కావలసినదని చెప్పారు. కాబట్టి ఈ లోకములో పాపపు కట్ల చేత, శాపపు కట్ల చేత, రోగపు కట్ల చేత, వ్యసనాలు అనేటువంటి కట్ల చేత కట్టబడినవని విడిపించి నా యొద్దకు రండి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వస్తే మనకు విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. యేసు ప్రభు దగ్గరికి మనం వస్తే స్వస్థత కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఈ మట్టలు పట్టుకొని ఎందుకు ఆనాటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును స్వాగతించారంటే, మట్టలు అనేటువంటివి తాడి చెట్టు, ఈత చెట్టు, అలాగే కొబ్బరి చెట్టు, తర్వాత ఖర్జూరపు చెట్టు మనం గమనించినట్లయితే వాటి యొక్క వేళ్ళు ఆ చెట్టు ఎక్కడ నాటబడిందో అక్కడే లోతుకు తన్నుకొని ఆ వేళ్ళు మరి అది చక్కగా ఫలిస్తూ ఎదుగుతూ ఉంటుంది. అలాగే మనము కూడా వాక్యములో ఎదుగుతూ, వాక్యములో ఫలిస్తూ, క్రీస్తు యేసులో ఎదుగుతూ, క్రీస్తు యేసులో ఫలిస్తూ దేవునికి నమ్మకమైన బిడ్డలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంగళగిరి కొత్తపేటలో లివింగ్ క్రైస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో కూడా మట్టలాదివారం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడారు. ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాల వారందరూ కూడా ఈ మట్టలాదివారపు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, 2000 సంవత్సరాల పూర్వము క్రితము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం వీధుల్లో ఆయన గణపరచబడినటువంటి శుభదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క మట్టలాదివారం మరి ప్రారంభించడం జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి మనుషులందరూ కూడా పాపము, శాపము, మరణానికి లోనై ఉన్నప్పుడు మరి లోకాన్ని ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టడం అనేటువంటి జరిగింది. ఆయన రక్తం కార్చడాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తం ద్వారా మరి పరిశుద్ధులు అవ్వటానికి ఆయన తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి యేసుక్రీస్తు చూపినటువంటి మార్గం మరి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఆదర్శవంతమైనది. శాంతి మార్గం, ప్రేమ మార్గం, శత్రువులు సైతం కూడా ప్రేమించేటువంటి మార్గం. అది ఒక క్రీస్తులోనే, క్రీస్తును అనుసరించేటువంటి వారిలోనే మనం చూడగలుగుతాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మరి క్రైస్తవం అనేటువంటిది ఒక మతం అనేటువంటిది ఎంత మాత్రం కూడా కాదు. క్రైస్తవం అనేటువంటిది ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మంచి మార్గం, ప్రేమించేటువంటి మార్గం, క్షమించే మార్గం, ప్రతి ఒక్కరు కూడా మరి సహాయం చేసేటువంటి మార్గం, క్రీస్తు చూపినటువంటి మార్గం. కనుక మరి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు చూపినటువంటి మార్గంలో నడిచి మరి క్రీస్తును అనుసరించాలని, మరి మంగళగిరి మండలి పరిసర ప్రాంతాలకు శాంతి, సమాధానం మరి యేసుక్రీస్తు నామములో కలగాలని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. తాడేపల్లి డొలాస్ నగర్ బాప్టిస్టు చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు నిర్వహించారు. వీధుల్లో జీసస్ ఆనాడు జెరూసలేం వీధుల్లో ప్రవేశించిన విధానాన్ని ఓ ప్రదర్శన ద్వారా, ర్యాలీ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సదరు డొలాస్ నగర్ బాప్టిస్టు చర్చ్ ప్రతినిధులు మాట్లాడారు. మరి ప్రతి సంవత్సరం జరుగుతున్న రీతిగా తెలుగు బాప్టిస్ట్ చర్చ్ డొలాస్ నగర్ సంఘం యందు మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆ దినము యందు ప్రవక్తలు చెప్పిన ప్రవచన ప్రకారంగా మరి యెరూషలేం పురవీధులలో ఆయన మరి గాడిద పిల్ల మీద ఊరేగించబడిన రీతిగా మరి సియోను కుమార్తె భయపడకము, సంతోషించుము, ఇదిగో నీ రాజు నీతిపరుడు నీ యొద్దకు వస్తున్నాడు
సంతోషించుము అనేటువంటి జయనాదాలతో ఏ విధంగా మరి ప్రవచనం నెరవేర్చబడిందో మరి దాన్ని ఇది నా సాదృశ్యంగా ప్రతి వారికి తెలియబడ్డ రీతిగా మరొకసారి ఈ సంవత్సరం యందు కూడా మరి ఈ యొక్క ప్రదర్శన జరిగించబడుతూ ఉంది. మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఏ విధంగా ఆ దినాన ఊరేగింపులో అనేక మందికి మరి సంతోషం, సమాధానం, శాంతికి చిహ్నంగా ఈ యొక్క ఊరేగింపు ఆ దినాలు ఎలా జరిగిందో ఇది కూడా మరి ఈ దినం మందికి ఒక శాంతికి చిహ్నంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మంది సమాధానం అనుగ్రహించేటువంటి ప్రభువుగా తెలియబడు రీతిగా ఈ యొక్క మట్టల ఆదివారపు ర్యాలీని మరి పురస్కరించుకొని కొనసాగించబడుతున్నాం. ప్రతి వారికి కూడా మట్టల ఆదివారపు శుభాకాంక్షలు. మన ప్రభువును రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం. 2026 సంవత్సరముల క్రితం యెరూషలేము పురవీధులలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గాడిదను వాహనంగా చేసుకుని ఆయన దీనత్వంతో యెరూషలేము పురవీధుల్లో ఏ రీతిగా అయితే తిరిగి ఉన్నారో ఆ విషయం అయితే మనం చూడలేకపోయాం. కానీ ఈరోజు డొలాస్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి వారు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి యేసుక్రీస్తు మరి అదే రీతిగా ఆయన వెంట శిష్యులు ఏ రీతిగా అయితే నడిచి ఉన్నారో ఆ యొక్క దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈ కార్యవర్గాన్ని, సంఘ పెద్దలను, కమిటీ వారిని, స్త్రీల సమాజం వారిని, సండే స్కూల్ వారిని ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. మరి అనేకులు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మరి యేసు ప్రభు వారిని మేము నిజంగా చూసినట్టు ఉంది, ఈ కార్యక్రమం మాకు చాలా ఉపయోగకరంగా ఉందని అనేకులు దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడని ఆయన గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క బాటలో నడవలసిందిగా మనవి చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి యూత్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మా సంఘ కాపరి గారి రెవరెండ్ డాక్టర్ కె రవికుమార్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. పాత మంగళగిరి దిగుడుబావి సమీపంలో రామాలయం వద్ద ప్రాచీన కాలం నాటి స్వామి విగ్రహం లభ్యమైంది. ఈ సందర్భంగా విజయవాడ పటమట టీడీపీ ఇన్ఛార్జ్ చిట్టిబత్తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ సభ్యులు కారంపూడి శ్రీనివాసరావు, వి అనిల్ కుమార్, అందే జ్ఞానకుమారి, కె గణేష్, గాంధీ, అశోక్ కుమార్, భానుప్రకాష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. శ్రీ సీతారామ అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని తొలిసారిగా సందర్శించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఈ దేవాలయం యొక్క గొప్పతనం అధ్యక్షులు జ్ఞానకుమార్ గారి ద్వారా తెలుసుకోవటం చాలా సంతోషంగాను ఆశ్చర్యంగాను కలిగింది. సుమారు 100 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిసిన ఈ సీతారామ అభయాంజనేయ స్వామి టెంపుల్ ఇప్పటికీ అలానే ఉండటం కొంచెం విచారం కలిగిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సనాతన ధర్మానికి పెద్ద పీట వేసి సనాతన ధర్మాన్ని కాపాడటం, హిందూ దేవాలయాల పరిరక్షణకి పూనుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి కూడా ఈ దేవాలయం విషయం తీసుకెళ్ళి దీని పునర్నిర్మాణానికి కూడా మన వంతుగా కృషి చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా మన ఇక్కడ స్థానిక నాయకత్వానికి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా పవిత్రమైన రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో వేడుకల్లో పాల్గొనటం, అలానే మంగళగిరిలో ఉన్న ఇంత గొప్ప దేవాలయాన్ని కూడా సందర్శించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇక్కడ స్థానిక నాయకత్వం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదృష్టాన్ని కల్పించిన ఈ గుడి మా కమిటీ మెంబర్లకి, నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంత ప్రజలకి అందరికీ నేను కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను. స్వామివారికి ఈ సేవ చేసుకోవడానికి నాకు అదృష్టం కలిగినందుకు సార్ గారి సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగి ఇంకా స్వామివారికి మేము ఎక్కువ సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించాలని సార్ గారిని ఈ గుడి కమిటీ సభ్యులందరి తరఫున కోరుచున్నాము. మంచి శాసనసభ్యులు ఉన్నారు, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషిస్తున్న యువ నాయకులు నారా లోకేష్ గారి దృష్టికి కూడా మీ కమిటీ సభ్యులంతా ఈ విషయాన్ని తీసుకెళ్తే చాలా తొందరగా దీనికి ఒక పరిష్కారం దొరికిద్దని చెప్పి మీ అందరికీ సూచనలు చేస్తూ ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.